మీరు ఇయ్యలేరు. వాళ్ళు కష్టం చేసి వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో చేసి పండించుకుంటా ఉండే దాంట్లో కూడా మీరు బుద్ధొచ్చి 50 ఏళ్ల తర్వాత చేయంటే ఈ భూమికి తర్వాత పట్టా భూములు ఉన్నాయి. దానికి వ్యవసాయ నీరు ఈ పైప్ లైన్ ద్వారానే పోవాలా. ఈ భూమికి అటువైపున 3 గ్రామాలకు తాగునీరు ఇక్కడి నుంచే పోవాలా. కాకరేనపల్లికి పోవాలా, రంగసాయపల్లికి పోవాలా, శంకరాపురానికి పోవాలా, సౌడూరికి పోవాలా. అంటే మీరు చేసే పని వల్ల 3-4 గ్రామాలకు పైప్ లైన్ డిస్టర్బ్ అయితే తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, పట్టా భూములకు వ్యవసాయానికి సాగునీరు ఇబ్బంది అవుతుంది. ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రత్యామ్నాయ భూమి చూపించకుండా దౌర్జన్యం చేసే తప్పు అవుతుంది. అన్నిటికీ మించి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో కాలే. మేమేమడుగుతున్నాం, ఒకటి వయా మీడియాగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి ప్రత్యామ్నాయంగా వ్యవసాయానికి కావాల్సిన భూమిని చూపిస్తారా, వాళ్ళ బోర్లు మోటార్లు అవన్నీ దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి. ఈ 2 మీరు చేస్తామంటే మీకు సహకరించడానికి మాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. ఇది కాదు అనుకుంటే లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇస్తే మేము కోర్టు పోతాం. కోర్టులో కూడా మీదే భూమి మేము ఖాళీ చేయాలని తీర్పు ఇచ్చింది అనుకో కోర్టు వారు, హైకోర్టు వారు, వెళ్ళిపోతాం. మీ నుంచి ₹1 లెక్క కూడా ఇప్పించుకోం. అంటే మీరు చట్టం పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులై మీరే చట్టాన్ని కాలరాసి దౌర్జన్యము, రౌడీజము, రౌడీలాగా ప్రవర్తిస్తారా? ఏపీ ఐసీసీకి సంబంధించిన వాళ్ళ రెవెన్యూ వాళ్ళని చెప్తారు. రెవెన్యూ వాళ్ళు, ఆర్డీఓ వాళ్ళు ఏపీ ఐసీసీ వాళ్ళు చెప్తారు. పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, మాకేం సంబంధం లేదు, పిలిచే మేము వచ్చినాము, బందోబస్తు వచ్చినాము అంటారు. కానీ పోలీసు వాళ్ళు ఇక్కడ దౌర్జన్యం చేసే పరిస్థితికి శ్రీకారం చుడుతున్నారు. తప్పు కదా పోలీసు వాళ్ళైనా కానీ. ఎక్కడ న్యాయం ఉంది దీంట్లో? మేమేమడుగుతున్నాం, లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వమంటున్నాం. మీరు చట్టాన్ని కాపాడాల్సిన మనుషులు మీరే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఎట్లా? 50 సంవత్సరాల కిందట ఈ భూమిని వ్యవసాయం చేసుకునేటప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ బుద్ధి నిద్ర